యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత ఎస్ చాలా థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 38వ కీర్తన. నిన్న మనం 4వ వచనం మాట్లాడుకున్నాం. ఈరోజు 4వ వచనాన్ని మరియు 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవ వచనంలో నా దోషములు నా తల మీదుగా పొర్లిపోతూ ఉన్నాయి. నాకంటే అవి ఎక్కువైపోయి నన్ను ముంచేస్తూ ఉన్నాయి అనేది ఈ వచనం యొక్క మాట, మొదటి మాట. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేనంత బరువు తల మీద మోస్తూ ఉంటే అది ఎంత కష్టంగా ఉంటుందో, ఎలాగైతే ఇబ్బందికరమైనటువంటి అంశమో ఇక్కడ కూడా అదే విషయాన్ని అలాగే ఉంది నాకు అని మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మనము నిన్నటి దినం మాట్లాడుకున్న మాటలు దాటి ఇక ద వెయిట్ ఆఫ్ ద సిన్ అని మాట్లాడుకున్నాం. రెండవది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఆ పాపానికి కారణం నేనే అని, మై ఇనిక్విటీస్, నా దోషములు నా పాపములు అని ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత డివైన్ డిసిప్లిన్ అనగా మరొకసారి ఆ క్రమం క్రిందికి రావడానికి ఇష్టపడతా ఉన్నాం. తర్వాత హ్యూమన్ ఇనేబిలిటీ అంటాం, అనగా మానవ ప్రయత్నాల యొక్క ఫెయిల్యూర్. ఇంకా నా సొంత ప్రయత్నం ద్వారా నా తల మీద ఉన్నటువంటి యొక్క దోషాన్ని, బరువును నేను తొలగించుకోలేను అని హోప్ ఫర్ రెస్టరేషన్, అనగా నాకు ఈ యొక్క దీని నుంచి నాకు విడుదల కలగడం దేవా నీ వల్లే అవుతుంది అనే సంగతిని మెన్షన్ చేస్తూ చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మన శ్రమని, మనకున్నటువంటి కష్టాన్ని, బాధని మన దోషానికి కనెక్ట్ చేయగలగడం, మన శ్రమని అంటే మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి శ్రమ, బాధ, వేదన ఏదైతుందో దాన్ని మనం చేసిన అతిక్రమానికి, పాపానికి కనెక్ట్ చేయగలగడం. ఇది వాక్యం ద్వారా, వాక్యం మనకు నేర్పించే అంశం అది. సో ఇది 4వ వచనంలో కానీ లేకపోతే ఈ కీర్తన అంతటి యొక్క ముఖ్యమైనటువంటి కీ కాన్సెప్ట్ అంటాం, కీ థీమ్ అంటాం. పాపాన్ని అక్నాలెడ్జ్ చేయడమే కాదు, కానీ ఆ పాపానికి మన శ్రమ, బాధ, వేదన, శ్రమ, ఇబ్బంది ఏదైతుందో దానికి కారణం పాపమే. మై సఫరింగ్ ఈజ్ రిలేటెడ్ టు మై ఇనిక్విటీస్. ఇది అసలైనటువంటి మొదటి ఆత్మ సంబంధమైనటువంటి అంశం. సఫరింగ్స్కి, ఇనిక్విటీస్కి సంబంధం లేదు అనే విధంగా జీవించడం, మత్తులో ఉండడం, అనగా అంటే నా సఫరింగ్కి, నా శ్రమకి, నా ఇబ్బందికి, నా పాపానికి, దోషానికి ఏ సంబంధం లేదు అని అన్నప్పుడంతా కూడా మనము ఒక రకమైనటువంటి మత్తులో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సఫరింగ్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకడు పేతురు రాస్తూ అంటాడు, నరహంతకుడైనందుకు కానీ, లేకపోతే
దేవుని ఆజ్ఞ అనుసరించినందుకు శ్రమ అనుభవింప తగదు. అందుకు మనం పిలువబడలేదు. అంటే మనం అనుభవించే శ్రమలు చేసిన వాటి వలన అంటే అనుభవించడానికి మనం పిలువబడలేదు. అంటే మొదటిగా శ్రమను రిలేట్ చేయాల్సిన ఏరియా ఇనిక్విటీస్, మన దోషములు, మన పాపములు అని అర్థం. తర్వాత రెండవది ఇదే శ్రమ అంటే నేను అనుభవింప తగదు, అయినా కూడా శ్రమ అనుభవిస్తుంటే దాన్ని బట్టి దాంట్లో మహదానందంగా ఎంచుకోవాలి. ఎందుకంటే అది మనకు హితమవుతూ ఉంది, అంతేకాకుండా అందులో మహిమ ఉండబోతూ ఉంది. అందుకు మీరు పిలువబడితిరి అని రాస్తుంటుంది. మళ్ళీ మరొకసారి మొదటి శ్రమ అంటే ఒకడు పాపం చేసినందుకు శ్రమ అనుభవింప తగదు, అది జరగకుండా చూసుకోండి. అంటే దోషాలని పాపాన్ని ఒప్పుకోవడం గురించినటువంటి మొదటి అంశం అయితే, రెండవ విషయం ఏంటంటే శ్రమలు అంటే ఏ దోషం లేకపోయినా శ్రమ కలుగుతుంటే, క్రీస్తు శిలువ మీద శ్రమలు అనుభవిస్తూ ఉంటే ఆ శ్రమ అనుభవంలో దాని తర్వాత దానికి సంబంధించిన గ్లోరీ, మహిమ ఉండబోతూ ఉంది. మహిమను తీసుకొచ్చే శ్రమలు, అంతేకాకుండా మన గురించి లేకపోతే మూడవ విషయాన్ని రాస్తూ, ఈ శ్రమలో మనం ఆదరించబడతాము. శ్రమలో ఆదరించబడి అలాంటి శ్రమ ఇంకెవరికైనా వచ్చినా మనమే వారికి ఆదరణగా ఒక మాదిరిగా ఉండి ఎలా జయించాలో, ఎలాగ అధిగమించాలో, మనం ఎట్టి ఆదరణ పొందామో అదే ఆదరణ వారికి కూడా కలగడం కోసం మనం శ్రమపడుతున్నామని 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. ఇక మూడవది, క్రీస్తు శిలువ శ్రమల్లో కొన్ని మిగిలిపోయిన ఏవవుతున్నాయో అవి నాలో ఉన్నాయి, నేను అనుభవిస్తున్నాను అంటాడు. క్రీస్తు శిలువ శ్రమలో ఆయన అనుభవించకుండా ఆయన అందులో కొన్ని మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని పౌలు మాటలు చూస్తాను. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ ఏదేమైనా కూడా ఫస్ట్ ఈ యొక్క శ్రమను రిలేట్ చేయగలగడం, ఇది మనకి వాక్యం నేర్పించే ముఖ్యమైనటువంటి అంశం. ఇది మన కళ్ళు తెరిపించడం, అంతేకాకుండా మన మత్తు నుండి మన యొక్క సోమర్థనం నుండి బయటకు వచ్చి, ఇదిగో ఇది నా రియాలిటీ, దిస్ ఇస్ వాట్ అవర్ కండిషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మన ప్రస్తుత స్థితి ఇది అని ఒప్పింపచేయడం. తర్వాత ఇక ఈ వాక్యంలో 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన 38వ కీర్తన 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇది ఒక డిపిక్షన్, అనగా ఒక చిత్రణ, ఒక వర్ణన. ఒక తప్పు చేస్తే లేకపోతే ఒక పాపము, ఒక దోషము ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ లేకుండా ఉండదు. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానం అంట. పాపము ఖచ్చితంగా పర్యవసానం కలిగి ఉంటుంది. ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము, ప్రతి అతిక్రమము అవి పర్యవసానాన్ని కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ పర్యవసానం లేకుండా ఏదీ లేదు. అయితే దీన్ని ఈ 5వ వచనంలో నా మూర్ఖత అనగా పాపానికి ముఖ్యమైనటువంటి కారణం మూర్ఖత అంటే ఇది మై ఫూలిష్నెస్ which is nothing but against the wisdom of God. దేవుని జ్ఞానమునకు విరోధమైనటువంటి మూర్ఖత అని అర్థం. మూర్ఖత అనే మాటకి జ్ఞానమునకు వ్యతిరేక పదం. జ్ఞానం కలిగి ఉండడానికి సంబంధించిన వ్యతిరేక పదమైనటువంటి మూర్ఖత వలన నాకు కొన్ని గాయాలు కలిగాయి. ఆ గాయాలు ఎలా ఉన్నాయంటే దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి. సో ఎవ్రీ టైం మనము దోషాన్ని, పాపాన్ని, అతిక్రమాన్ని కలిగి ఉన్నప్పుడు దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే అది మనకు ఒక గాయం చేస్తుంది. గమనించండి ఒకసారి. ఆ గాయము మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఏదైనా గాయం కలిగినప్పుడు, ఒక గాయం ఉంటే ఆ గాయము అక్కడ కొంత డెత్
పాపము వలన వచ్చు జీతం మరణం అంటాం కదా. ఆ మరణకరమైనటువంటి కొన్ని కణాలని, మరణకరమైనటువంటి కొంత అక్కడ ఒక డెడ్ ఏరియా అక్కడ ఏర్పడి ఉంటుంది. డెడ్ ఏరియా అనగా మరణకరమైనటువంటి కొన్ని సెల్స్ అక్కడ చనిపోయి ఉంటాయి. అంటే ఒక మనిషి పాపం చేసినప్పుడు దాని పర్యవసానం ఏంటంటే మరణము. ఆ మరణము ఒక గాయంలాగా ఉంటుంది. ఆ గాయము మీరు ఎక్కడ గాయం తీసుకున్నా ఆ గాయం దగ్గర ఉండే ఆ విషయాలన్నీ కూడా మరణకరమైనటువంటి విషయాలు. అనగా అక్కడ సెల్స్ అన్ని చనిపోయి ఉంటాయి. మన బాడీలో ఉన్నటువంటి జీవకణాలు ఆ మరణం అనబడుతున్నటువంటి ఆ కణాలని ఎమిషన్ లేకపోతే స్రవించడం ద్వారా లేకపోతే అది బయటికి నెట్టేస్తూ ఉంది. అవి ఏమంటామంటే దాన్ని మన శరీరంలో ఉంచడానికి ఆ జీవకణాలు మరణాన్ని తనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడవు. మరణాలు ఒక దగ్గర అనగా జీవము మరణాన్ని బయటికి నెట్టేయడానికి చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేకాకుండా మన బాడీ, మన శరీరం ఏదైతుందో, శరీరం అనేది ఒక కణాల సముదాయం. ఈ కణాల్లో ఫారెన్ బాడీ అంటే ఇవన్నీ కూడా ఒక కణాల సముదాయం మాట్లాడుకున్న జీవ కణాల సముదాయం అనగా లివింగ్ సెల్స్ అన్నీ కలిస్తే నేను ఏర్పడ్డాను. నేను ఏర్పడినటువంటి నా యొక్క లివింగ్ సెల్స్ అన్నిటి మధ్యలో ఒక డెడ్ సెల్స్ అన్నీ ఒక దగ్గర ఫామ్ అయినప్పుడు ఆ డెత్ ఈజ్ ఆల్వేస్ ఆ యొక్క మరణము అనేది మన శరీరానికి ఫారెన్ బాడీ అంటే తెలుగులో మనకు సంబంధించినది ఒక ఫారెన్ బాడీ. మీకు శరీరంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, చాలా చిన్న ముళ్ళు, దానికోసం శరీరం అంతా ఏడుస్తుంది. శరీరంలో కణాలన్నీ చెప్తూ ఉంటాయి దాన్ని బయటికి పంపించేస్తాయి. దాన్ని బయటికి పంపించేదాకా శరీరం ఊరుకోదు. ఆ శరీరం ఏడవడము, బాధపడము, తర్వాత దానివల్ల కొంత బాధ అంటే ఒక చోట ఎక్కడో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ఒక్క ఏరియా మాత్రమే బాధపడదు. ఆ ఒక్క ఏరియాతో కలిసి మిగిలిన కణాలన్నీ కూడా బాధపడతాయి. అంతేకాకుండా ఆ ఫారెన్ బాడీని బయటికి పంపించడానికి చాలాసార్లు మనము కొన్నిటిని బయటికి పంపించడానికి కష్టపడుతుంటాం. అంటే ఆ ముళ్ళు తీసేయడం ఎలాగా, ముళ్ళు దానంతట అదే బయటికి వచ్చేస్తుంది. యాక్చువల్గా రావడానికి మనం కొంచెం సహాయం చేయాలి. అయితే లోపల ఉన్నటువంటి అక్కడ చుట్టూ ఉన్నటువంటి కణాలు చనిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే గాయపరచబడ్డటువంటి ఏరియాలో చనిపోయినటువంటి కణాలు ఆ కణాలని ఎమిట్ చేయడానికి అనగా బయటికి వెళ్ళగ్రక్కడానికి ఐల్ షో యూ వన్ థింగ్. మన యొక్క వాక్యంలో నుండి సంఖ్యాకాండము ఈ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెములో నుండి వెలివేయవలను అని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. పర్టికులర్గా ఈ ముగ్గురు, ఒకరు కుష్ఠరోగి అనగా ఒక మనిషి కుష్ఠరోగి ఎప్పుడవుతాడంటే బై హిస్ ఈవిల్ స్పీచ్, తన యొక్క దుర్భాష. అంటే సమాజం అంతా పరిశుద్ధంగా ఉంటే ఒక పరిశుద్ధ సమాజం మధ్యలో ఒకడు దుర్భాష కలిగి ఉన్నాడు అనుకోండి. ఆ దుర్భాష కలిగినటువంటి సమాజం అనేది ఒక బాడీ అయితే ఆ బాడీ మధ్యలో ఒక డెత్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందంటే ఒక వ్యక్తి యొక్క నాలుక నుండి స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క నాలుక, ఆ నాలుక ఎక్కడి నుంచి మాట్లాడుతుందంటే హృదయం నిండిన దాని నుంచి మాట్లాడుతుంది. హృదయంలో ఏం నింపుకుంటున్నాము అనేది, నేను సమాజంలో ఒక డెడ్ సెల్ లాగా మారిపోతానా, లేకపోతే ఒక మరణకరమైనటువంటి ఒక డెడ్ సెల్ లాగా మారిపోతానా, లేకపోతే వెలివేయదగినటువంటి అలా మారిపోతానా, లేకపోతే జీవ మరణములు నాలుక వశము అని రాసి ఉంటుంది. జీవ మరణములు నాలుక వశము. నాలుకతోనే జీవింపజేయవచ్చు, నాలుకతోనే నశింపజేయవచ్చు. అయితే టోటల్ బాడీని నాశనం చేసేంత
ఆ దుర్భాష మనలో ఉంటే, ఆ యొక్క ఇశ్రాయేలు సమాజంలో ఉంటే, వారు ఈ కుష్ఠరోగం బారిన అనగా ఈ కుష్టు అనగా మనకు తెలిసిన లెప్రసీ కాదు ఇది. బైబిల్ స్పిరిచువల్ థింగ్. అది ఆత్మ సంబంధమైనటువంటి సమస్య శరీరంగా అప్పటికప్పుడు వారి శరీరం మీద కనపడుతుంది. అయితే పాయింట్ ఏంటంటే, దుర్భాష అనగా మొదట కుష్ఠరోగి అంటే ఎవరైనా సరే దుర్భాష మాట్లాడేవారు అనగా గాసిప్ చేసేవారు, లేకపోతే ఈవిల్ స్పీచ్ అనగా సింపుల్గా ఈవిల్ స్పీచ్ని ఒక మాటలో చెప్పాలంటే, ఈవిల్ స్పీచ్ అండ్ ఈ యొక్క లెప్రసీ అనబడే హీబ్రూలో మెజ్జోరా అంటాం. ఆ యొక్క రెండు పదాలని రెండింటిని కలిపి ఒక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ని చెడగొట్టే విధంగా, లేకపోతే నాశనం చేసే విధంగా, డిగ్రేడ్ చేసే విధంగా మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ఈవిల్ స్పీచ్ అంటాం. ఆ ఈవిల్ స్పీచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, పర్యవసానం ఏంటంటే, ఈవిల్ స్పీచ్ అనేది ఒక పాపం అయితే దాని యొక్క పర్యవసానం కుష్ఠరోగం. ఇది బైబిల్లో కాలంలో, లేకపోతే ఆ యొక్క దేవుని మందిరం భూమి మీద ఉన్నప్పుడు, యాజకత్వం సరిగా ఉండి అన్నీ నడుస్తున్నప్పుడు ఈ రోగం ప్రజలకు వచ్చేది. సో మందిరం లేదు, తర్వాత అదంతా ఆత్మీయత భూమి మీద లేనప్పుడు ఆ ప్రజల మధ్యలో కావచ్చు, భూమి మీద అది లేదు. ఇంకోటి ఏంటంటే, ఆ పాప సంబంధమైనటువంటి అలాంటి ఆ రోగం ఇప్పుడు కనపడకపోవచ్చు కానీ ఆ రోగానికి సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా మనలో ఉన్నాయి. ఇది మొదటిగా, ఒకవేళ ఎవరైనా సరే ఇలాగ డెడ్ సెల్ అనగా ఆ యొక్క ఈవిల్ స్పీచ్ ద్వారా సమాజాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు, ఆ యొక్క సమాజాన్ని, బాడీని డిస్టర్బ్ చేసే ఆ డెడ్ సెల్ని ఒమిట్ లేకపోతే బయటికి వెలగరెక్కాలి, బయటికి పంపించేయాలి. అనగా వెలివేయండి అంటాడు. వెలివేయడం అంటే పర్మనెంట్గా కాదు, దానికి పర్టికులర్ పీరియడ్. ఆ వ్యక్తి మరలా పశ్చాత్తాపడి ఆ పర్యవసానం నుంచి బయటకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. మొదటి వ్యక్తి కుష్ఠరోగి, రెండో వ్యక్తి స్రావం కలిగిన ప్రతివాడు. స్రావం అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎమిషన్, అంటే ఏదో ఒక స్రావం అనగా ఏదైనా ఒక బాడీలో డిశ్చార్జ్ ఉంటే ఆ వ్యక్తిని బయటకు పంపించాలి, డిశ్చార్జ్. మూడోది, శవాన్ని ముట్టడం వలన, ఎవరైనా ఒకరు మరణిస్తే ఆ మరణించిన శవాన్ని ముట్టడం వలన ఆ వ్యక్తిని కూడా పాలెం వెలుపలికి పంపించాలి. చూడండి ఒకసారి, మూడిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఈ మూడిట్లో ఉన్న శవాన్ని ముట్టిన వాడు ఏమవుతాడు? స్రావం వస్తే, స్రావం ఎందుకు వస్తుంది? ఎనీ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్, నాట్ ఓన్లీ ఉమెన్, మెన్ ఇలా సంబంధం లేదు, స్త్రీ పురుష సంబంధం లేదు. ఎనీ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్, స్రావం కలిగిన ప్రతివాడు. స్రావం అనే మాటకి, స్రావం అంటే అర్థం ఏంటంటే డిశ్చార్జ్. అంటే ఎందుకని డిశ్చార్జ్ కలుగుతుంది, ఎందుకని ఆ యొక్క స్రావం ఎందుకు వస్తుంది మనిషికి అంటే, మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు కణాలు లేకపోతే డెడ్ సెల్స్ని బయటికి పంపించేయడం కొరకు ఫారెన్ బాడీ అనగా శరీరము జీవం కోసం సృష్టించబడింది. జీవం కొరకు సృష్టించబడినటువంటి శరీరంలో మరణకరమైంది నిలబడుతూ ఉంటే, ఆ మరణకరమైంది అక్కడ ఉంటే, ఆ మరణకరమైన దాన్ని ఫారెన్ బాడీ అనగా నా శరీర కణాలకి సంబంధించని వేరేది కాబట్టి వేరే కణం కనుక దాన్ని బయటికి నెట్టేయాలి. ఆ బయటికి పంపించడం కోసం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఫుడ్ తినకూడదో, లేకపోతే ఏదైనా మీ యొక్క సంథింగ్ కంటామినేటెడ్ థింగ్ ఏదైనా లోపలికి తీసుకున్నాం అనుకుందాం, కలుషితమైనటువంటి ఆహారాన్ని, లేకపోతే కలుషితమైనటువంటి పాయిజనస్ థింగ్ కడుపులోకి తీసుకున్నాం అనుకోండి. కడుపులోకి అది వెళ్ళగానే కడుపులో ఉన్నటువంటి మిగిలినటువంటి సిస్టమ్ ఏం చేస్తుందంటే, శరీరంలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అన్నిటినీ తీసుకొచ్చి వాటర్ అంతా ఎక్కడ లేని వాటర్ని సృష్టించేసి ఆ వాటర్తోని దాన్ని బయటికి కొట్టేయాలి. ఆ బయటికి కొట్టేసేటప్పుడు దాన్నే ఫ్లష్ చేసేయాలి బయటికి. అలా ఫ్లష్ చేయడాన్ని మన భాషలో మోషన్స్ అవ్వడం అంటాం. మనం ఏం చేస్తామంటే, మోషన్స్ అవ్వడం అనేది లోపల ఉన్నటువంటి చెడుతనాన్ని బయటికి పంపించేయడం. ఆ బయటికి పంపించే ప్రాసెస్లో
యాక్చువల్గా మనం చేసే తప్పు పని ఏంటంటే మోషన్స్ ఆగిపోవడానికి ఏదో ట్యాబ్లెట్ వేస్తాం, దానికి ఏదో మందు వేసుకుంటాం. ప్రాబ్లం మోషన్స్ ఎందుకు వచ్చాయంటే నీ బాడీ నీకు హెల్ప్ చేస్తుంది. నీ బాడీలో ఉండకూడని విషయాన్ని బయటికి నెట్టేయడం కోసం వాటర్ కంటెంట్ని తయారు చేసి వాటర్ కంటెంట్తో ఫ్లష్ చేస్తూ ఉంది. అయితే ఆ సమయంలో చేయాల్సింది మోషన్స్ ఆపుకోవడం కాదు, మోషన్స్ని ఆగిపోయేటట్టు ట్యాబ్లెట్ కాదు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ నీరు మన బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో దాన్ని రెస్టోర్ చేయడం, అనగా ఎక్కువ నీరు తాగడం కావచ్చు, లేకపోతే వచ్చిన నీరసం నుంచి తప్పించుకోవడానికి కొంచెం శక్తి కోసం ఏవైనా లిక్విడ్స్ తీసుకోవడం, అలాంటివి చేయడం ట్రీట్మెంట్ అవుతుంది తప్ప మోషన్స్కి సంబంధించిన దాన్ని అంటే బాడీ ఒక పని చేస్తుంటే మన మూర్ఖత్వం అంటే మనకు తెలియనితనాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఒకదానికి మందు పెట్టాల్సింది ఇంకో దానికి మందు పెడతాం, మనకి మనమే కీడు చేసుకుంటాం. సరే, నా పాయింట్ ఏంటంటే ఈ మూడిట్లో ఉన్న కామన్ పాయింట్, కుష్ఠరోగిని ఎందుకు బయటికి పంపించాలి? బికాజ్ ఆఫ్ హిస్ ఈవిల్ స్పీచ్. ఒక ఈవిల్ స్పీచ్ అనేది ఒక దుష్ట లేకపోతే దోషభరితమైనటువంటి భాష, ఇక దుర్భాష. ఈ దుర్భాష ఏం చేస్తుందంటే ఒక మనిషితో పాటు చుట్టూన్నటువంటి అందరినీ చెడగొడుతుంది. అది స్ప్రెడ్ అవుద్ది ఫాస్ట్గా. ఆ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడడం కోసం ఒక వ్యక్తిని బయటికి పంపించాలి. డిశ్చార్జ్, ఏదో ఒక డిశ్చార్జ్ మనిషిలో ఉంది అంటే ఆ మనిషిని అపవిత్రుడిగా పక్కన పెట్టాలి, బయటికి పంపించాలి. మూడోది శవాన్ని ముట్టడం. మూడిట్లో ఉన్న వాట్ ఈస్ ద కామన్ పాయింట్ అని అడిగితే డెత్ ఈజ్ ద కామన్ పాయింట్. డెత్, మరణము. సమాజంలో జీవం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుని సంఘము, జీవం కలిగిన దేవుడు మనకిచ్చిన శరీరంలో నుంచి మరణం ఎప్పుడూ ఉండకూడదు, అది బయటికి నెట్టేయాలి. ఆ మరణాన్ని బయటికి నెట్టేసే ప్రాసెస్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇతర సమాజంతో వారిని ప్రత్యేకంగా ఉంచుతాం. ఐసీయూలో ఎలా పెడతామో అలాగనే పెట్టాం. ఐసీయూలో ఉన్నప్పుడు ఎంత క్లోజ్ రిలేషన్ అయినా బయట ఉండాల్సిందే. సో ఇదే విషయాన్ని, ఈ పాపం యొక్క పర్యవసానాన్ని ఈ 38వ కీర్తనలో 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు, మూర్ఖత వలన కలిగిన నా గాయములు. సో ఇప్పుడు నా మూర్ఖత, అజ్ఞానం అంటాం. మూర్ఖత అనే మాటకి ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ఉపదేశ జ్ఞానం లేకపోవడం. అందుకే ఉపదేశం లేకపోతే దేవుని జ్ఞాన ఉపదేశం లేకపోతే ఉపదేశానికి సంబంధించిన దర్శనం లేక నా జనులు నశించిపోతున్నారు. అంటే జనులను నాశనం చేసేది మూర్ఖత, జనులను నాశనం చేసేది ప్రత్యక్షత జ్ఞానం లేకపోవట. ఎందుకు వాక్యం వినాలి అంటే ప్రత్యక్షత జ్ఞానం, అది మన మనోనేత్రాలు వెలిగిస్తుంది, ఉపదేశ జ్ఞానం ఇస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సింపుల్ థింగ్ అది. అలాంటివి మనకు తెలియకుండా చాలా తప్పులు చేస్తాం. ఆ యొక్క పాప సంబంధమైన విషయాలు మనలో ఎందుకు ఒప్పుకోవాలి? ఈ విషయాలన్నీ అంటే మనలో ఇవి ఉండకుండా వాటిని అంత త్వరగా విడిచిపెడితే, కక్కివేస్తే అంత మేలు, అంత మంచిది. క్రీస్తు యొక్క పని అనగా వాక్యం యొక్క పని. ఉదాహరణకి మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇందాక సంఖ్యాకాండంలో 3 చూసుకున్నాం కదా మనం. 1 కుష్ఠరోగి, 2 స్రావం కలిగిన స్త్రీ, 3 ఆ యొక్క శవాన్ని ముట్టడం వలన. ఒక్కసారి యేసు ప్రభువుని గమనించండి. ఒకసారి ఆయన కొండ మీద ప్రసంగం చేసి అది దిగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగి ఒక ఆయన తన ఎదురుకు వచ్చి ఆయన అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడిగాడు, లేకపోతే నన్ను శుద్ధునిగా చేయి. అంటే విన్న వాక్యాన్ని బట్టి శరీరం మీద ఉన్నటువంటి కుష్టు అనే ఆ యొక్క దాన్ని కోల్పోవడం మాత్రమే, దాన్ని తొలగించుకోవడం మాత్రమే కాదు ఆ వ్యక్తి అడిగేది. ఐ వాంట్ టు బీ క్లెన్స్డ్. అంటే నేను ఈ పాలెం వెలుపల ఇలాగా ఒక డెడ్ సెల్ లాగా నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు బీ అమాంగ్ ద లివింగ్. ఆ యొక్క జీవం కలిగిన వారి మధ్య నివసించడానికి జీవం కావాలి, నాకు జీవం ప్రసాదించమని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడుగుతున్నాడు. వాక్యం విన్న తర్వాత ఆ మాట మాట్లాడుతున్నాడు.
అంటే ఉపదేశం అనగా ఆ కొండ మీద ప్రసంగం ఒక కుష్ఠరోగిని తనేం తప్పు చేశాడో, తను ఎందుకు అక్కడ ఉన్నాడో, తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఎక్కడ ఉండడం మంచిది కాదో, ఎక్కడ ఉండడం అవసరమో దాని గురించి తనకి బోధపరచబడింది. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. వాక్యము యొక్క అనగా క్రీస్తు యొక్క ఇష్టం ఏంటంటే మనం శుద్ధులమై ఉండుట. వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం శుద్ధులమై ఉండడం. ఆ పరిశుద్ధ వాక్యము లేదా శరీరం ధరించిన క్రీస్తు చేసే పని కుష్ఠరోగుల్ని సమాజం వెలుపలికి నెట్టేయడం కాదు, కానీ సమాజం వెలుపలున్నటువంటి కుష్ఠరోగుల్ని ప్రత్యక్షత జ్ఞానం అనుగ్రహించి మూర్ఖత వలన కలిగినటువంటి స్రవించే ఆ గాయం మాన్పి స్వస్థపరిచి తీసుకొచ్చి, అందుకే దేవుడు తన వాక్కును పంపించి అని రాసి ఉంటుంది. వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తడానికి, బాగు చేయడానికి, విడిపించడానికి దేవుడు తన వాక్కును పంపించాడు. సో క్రీస్తును పంపిస్తాం. క్రీస్తు యొక్క ఉద్దేశం, అందుకే యేసుప్రభు అనే ఫస్ట్ మాట ఏంటో తెలుసా, వాడితో మాట్లాడడం కంటే ముందే వాడిని ముట్టుకుంటున్నాడు. చేత్తో ముట్టుకొని నాకు ఇష్టమే, శుద్ధుడవకము, బీ క్లెన్స్డ్ అనగానే కుష్ఠరోగం వాడిని విడిచిపోయింది. ఇది మొదటి విషయం. ఇది జరిగిన వెంటనే యాయిరు అనగా ఆ యొక్క సమాజ మందిరపు అధికారి అనబడుతున్న యాయిరు తన 12 సంవత్సరాల కుమార్తె ఇంకా అబౌట్ టు డై అనగా చావడానికి సిద్ధంగా ఉంది. 12 సంవత్సరాల కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. అలా చావడానికి సిద్ధంగా ఉన్న నా కుమార్తెను రక్షించడం కోసం ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాడు. యాయిరు మాట ప్రకారం యేసయ్య ఆయనతో కలిసి నడుస్తూ వెళ్తున్నాడు. 12 సంవత్సరాల యాయిరు కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తూ ఉంటే మార్గంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం డిశ్చార్జ్ కలిగినటువంటి ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క బాగా గమనించాలి ఒకసారి. మొదటి విషయం అనగా ఆ యొక్క కుష్ఠరోగి స్వస్థపరచబడ్డప్పుడు కొండ మీద ప్రసంగం విన్న తర్వాత వచ్చి మీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు అంటే ఐఎమ్ రెడీ టు బీ క్లెన్స్డ్, స్వస్థపరచబడ్డానికి నేను ఇష్టపడుతున్నాను, మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు, నన్ను శుద్ధునిగా చేయన్నప్పుడు ముట్టుకొని బీ క్లెన్స్డ్ అన్నాడు. తర్వాత ఇప్పుడు యాయిరు కుమార్తెను స్వస్థపరచడం కోసం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెనక నుంచి వచ్చి వస్త్రపు చెంగు యేసును గురించి విన్నదట. ఈమె కూడా యేసును గురించి విని అనే మాట మనం చూస్తాం. వినుట, విశ్వాసం, వాక్యము, క్రీస్తు ఇవి ఎలాగ ఒకదానికోటి కనెక్ట్ అయి నడుస్తాయి. చూడండి ఒకసారి. వస్త్రపు చెంగు అంటే ఇంకేదో ముట్టుకోలేదు, కానీ ఆ యొక్క షాల్ యొక్క కుచ్చులను ముట్టుకుంది. ఆ కుచ్చులు దేవుని ఆజ్ఞల్ని సూచిస్తున్నాయి. అంటే తను ఏం చేస్తుందంటే, నేను దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడం వలన నాకు ఈ డిశ్చార్జ్ కలిగింది కదా, ఐఎమ్ రెడీ టు బీ క్లెన్స్డ్, ఐ వాంట్ టు బీ క్లెన్స్డ్. ఈ యేసు ప్రభు మెస్సయ్య యొక్క ఈ యొక్క కుచ్చులో నేను ముట్టుకోవాలి అనగా మెస్సయ్య యొక్క కుచ్చులు సమాజం అనుసరిస్తున్నటువంటి దేవుని ఆజ్ఞల్ని తెలియజేస్తుంది. అనగా సమాజం మధ్యలో ఉండడం నాకు ఇష్టం. సమాజం మధ్యలో ఉండడం కోసం, నేను స్వస్థపరచబడడం కోసం దేవుని ఆజ్ఞల్ని నేను ముట్టుకుంటాను. ఆ యొక్క దేవుని ఆజ్ఞల్ని జ్ఞాపకం చేస్తే ఆ కుచ్చులను ముట్టుకోవడానికి తను బయలుదేరి వచ్చింది. ముట్టుకుంది, స్వస్థపరచబడింది. అక్కడ కొంతసేపు మనం చూస్తాం, ఇదిగో నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం పోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత యాయిరు ఇంటి దగ్గర నుంచి యాయిరుకి సమాచారం వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఇబ్బంది పెట్టదు. అప్పుడు యేసుప్రభు అన్నమాట, ఆ చిన్నది నిద్రిస్తుంది, మనం వెళ్దాం. సో మొత్తానికి ఆల్రెడీ చనిపోయిన గృహంలోకి ఒక చిన్న పాప చనిపోయిందంటే, ఆ చనిపోయిన పాప చుట్టూ ఎంతమంది ఉన్నారో, ఆ గృహంలో ఎంతమంది ఉన్నారో వారందరూ అపవిత్రులే. బాగా గమనించండి ఒకసారి. అంటే దేవుని వాక్యం పనిచేసే విధానం గురించి మీకు జ్ఞాపకం చేయడానికి, క్రీస్తు యొక్క ప్రభావాన్ని లేకపోతే క్రీస్తు ఎలా పనిచేస్తున్నారో జ్ఞాపకం చేయడానికి ఈ మాట. మరణము కలిగిన కుటుంబంలో, ఇంట్లో అక్కడున్న వాళ్ళందరూ అపవిత్రులే. శవాన్ని ముట్టుట అనే దాన్ని బట్టి అక్కడున్న వాళ్ళు అపవిత్రులే. అక్కడందరూ కూడా ఆ యొక్క శవం ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే
ప్రభువు గమనించండి ఒకసారి, అక్కడికి వెళ్ళి అందరినీ బయటికి పంపించి చూడండి ఒకసారి. యాయీరు యొక్క లేకపోతే తన కుటుంబము ఈ మరణమును ఫేస్ చేయడానికి, మరణంలోనికి వెళ్ళడానికి తనకిష్టం లేదు. అందుకే మెస్సయ్య తన ఇంటి దాకా తీసుకెళ్తున్నాడు, తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని, వాక్య ప్రత్యక్షతను మనం రిసీవ్ చేసుకుంటున్నాం. గమనించండి ఒకసారి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు, ఇక్కడున్న శవాన్ని కలిగినటువంటి కుటుంబానికి కనెక్ట్ అయినటువంటి వీళ్ళందరూ కూడా అపవిత్రులు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క చచ్చినటువంటి లేకపోతే చనిపోయినటువంటి ఆ 12 సంవత్సరాల కుమార్తెను లేపి కూర్చోబెట్టగానే తలిత కుమి అనే మాట మనం చూస్తాం. సో తెలుగులో మనకి చిన్నదానాలేమో అని చెప్పేసి ట్రాన్స్లేషన్ చూస్తాం. అయితే ఆ కుమార్తె లేచి కూర్చోగానే, జీవంలోకి రాగానే, మరణం అక్కడి నుంచి తీసివేయబడగానే చూడండి ఒకసారి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పవిత్రులైపోయారు. సో ఒకరు పవిత్రపరచబడుట అంటే అర్థం ఏంటి? సో మరణం ఎప్పుడు కూడా మన శరీరం నుంచి వెళ్ళగొట్టబడడానికి, పునరుత్థాన శక్తిని క్రీస్తు నుంచి పొందుకోవడానికి ఇవన్నీ మనకు రాయబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడి వరకు నేను ఈరోజు కాపుతాను. రేపటి దినం మనం కంటిన్యూ చేద్దాం. మనం 5వ వచనంలో చాలా విలువైనటువంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి. ఆ దుర్వాసనను బట్టి మనుషులు మనల్ని విడిచిపెట్టిపోతారు, లేదా సమాజం నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. సమాజం నుంచి నేను ఎందుకు ఒంటరినైపోతాను, సమాజం నుంచి నేను ఎందుకు ఐసోలేట్ చేయబడతాను అంటే బికాజ్ ఆఫ్ మై ఫూలిష్నెస్, నా వాక్య అజ్ఞానాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకున్నా, కళ్ళు మూసుకున్నా. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా. వాక్య ప్రత్యక్షత జ్ఞానము ఇదిగో ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో, ఎంత విలువైందో. మూర్ఖత నుంచి ఇదిగో జ్ఞానంలోనికి నడిపించే వాక్యము మేము చేతపట్టుకొని కొనసాగటానికి నాతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. విన్న వాక్యము మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాను నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకే వందనాలు. ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యము ఇదిగో మాకు మాత్రమే కాదు, కానీ ఇదిగో నాయన ప్రభా, ఏకీవించిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు. ప్రత్యేకంగా నాయన ప్రభా, ప్రతి విధమైన అనారోగ్యాన్ని ఇదిగో సంఘము శరీరంలో నుండి తొలగించి స్వస్థతలు, నెమ్మది, సమాధానం కలుగజేయండి. మీ కృపలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ప్రభా, వాక్యం అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రత్యేకమైన జ్ఞానం అందరికీ అనుగ్రహించండి. ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకును అని ప్రార్థన దేవునికి హేయం అన్నారు. ఆ అసహ్యమైన ప్రార్థన చేసే స్థితి నుండి మీ దృష్టికి ఇంపైన సువాసన కలిగినటువంటి అర్పణలు అర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో మేము ప్రార్థించే వారంగా ఉంటుంది సహాయం దయచేయండి. ప్రార్థనలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుల ప్రార్థనలు ఎలాగా గ్రాంట్ చేయబడడానికి ప్రిజర్వ్ చేయబడి ఉంటాయో అలాంటి ప్రార్థనలు సంఘం నుండి పైకి లేవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను సమస్తం సమకూర్చి జరిగించండి. ఏకీవించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదము, నెమ్మది, సమాధానంతో నింపమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామమున సమాజమును, సంఘమును, సహవాసమును దీవించి సరిహద్దులు విశాలపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.